రష్యా గుండెల్లో ఉక్రెయిన్ వణుకు పుట్టించింది. ఏకంగా వందలాది డ్రోన్లతోటి మాస్కో నగరం పైన ఉక్రెయిన్ సేనలు విరుచుకుపడ్డాయి. ఈ ఆకస్మిక దాడులతోటి రష్యా రాజధాని మాస్కో ఒక్కసారిగా స్తంభించిపోయింది. విమానాశ్రయాలు మూతపడ్డాయి, ఎయిర్ సర్వీసులు నిలిచిపోయాయి. పుతిన్ సామ్రాజ్యంపై జెలెన్స్కీ సేనలు మునిపెన్నడూ లేని విధంగా ముప్పెట దాడికి దిగాయి. ఒకటో రెండో కాదు, ఏకంగా 500కు పైగా డ్రోన్లతోటి రష్యా గగనతలాన్ని ముంచెత్తాయి ఉక్రెయిన్ సైన్యాలు. మాస్కో టార్గెట్గా దూసుకొచ్చిన వందలాది డ్రోన్ల ధాటికి అక్కడి ఆయిల్ రిఫైనరీలు అగ్నిగుండంలాగా మారాయి. షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్ ధ్వంసమైపోయాయి. 2 ఏళ్లలో మాస్కో నగరంపైన జరగని అత్యంత పెద్ద దాడి ఇదేనంటూ అంతర్జాతీయ మీడియా కోడే కూస్తోంది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో మొదలైన యుద్ధం ఇప్పుడు రష్యా రాజధాని మాస్కో నడిబొడ్డుకు చేరింది. ఉక్రెయిన్ పంపిన డ్రోన్ దాడుల కారణంగా మాస్కోలోని అత్యంత రద్దీగా ఉండే షెరెమెట్యోవో సహా అన్ని ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. అయితే ఈ దాడి వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ టైమింగ్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కజన్ నగరంలో ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే ఉక్రెయిన్ ఈ దాడులకు తెగపడడం ఇప్పుడు సంచలనంగా మారింది. యుద్ధం తెచ్చిన వినాశనం ఇప్పుడు మాస్కో వీధిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాశం నుంచి కురుస్తున్న డ్రోన్ల వర్షంతో రష్యా రాజధాని అతలాకుతలమైంది. అపార్ట్మెంట్లు, మాల్స్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. మాస్కో వైపు దూసుకొచ్చిన 180కి పైగా డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ చెబుతున్న నష్టం మాత్రం భారీగానే జరిగినట్లుగా తెలుస్తుంది. స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడుల తాలూకు భీకర వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మాస్కోపై ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతోటి విరుచుకుపడిన వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ మాస్కో శివారులో జరిగిన నష్టం అంత ఇంత కాదు. అయితే ఈ భీకర దాడులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అసలు ప్రాణ నష్టం ఎంత జరిగిందనే దానిపైన రష్యా ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.